కేంద్ర సాధికార కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వాళ్ళ అంశాల ప్రకారం కూడా చూస్తే రికార్డుల ప్రకారం 400 ఎకరాలు హెచ్సియువే, టీజేఏసీకి ఇంకా యాజమాన్య హక్కులు రాలేదు అనేది. సో ఏవైతే అనుమతులు రద్దు చేయాలంటే కూడా సిఫారసు కూడా చేసినటువంటి పరిస్థితి సిఈసి, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి వచ్చిందంటే ఎవరైతే సోషల్ మీడియాలో లైకులు కొడుతున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, రీట్వీట్లు చేస్తున్నారు, వాళ్ళ మీద దృష్టి పెడతా ఉన్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏంది, ప్రజలకు నిజంగా అవసరం ఉన్నది ఏంది, రాష్ట్రం ఎటువైపు పోతా ఉంది, దీని మీద మొత్తం ఆలోచన పక్కకు పోయింది వాళ్ళది. ఎంతసేపు రాజేష్ గారు లైక్ కొట్టినరా, నిఖిల్ గారు లైక్ కొట్టినరా, వీళ్ళని ఏ రకంగా పోలీసులకు నోటీసులు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్కి ఏ రకంగా పిలవాలి, విచారణ పేరుతో ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి. నిన్నగాక మొన్న క్రిషాంక్ గారి విషయంలో అదే చూసినాము, దిలీప్ కునతం గారి విషయంలో చూసినాము, ఈరోజు స్మితా సబర్వాల్ గారికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ సుప్రీంకోర్టు నిన్న మనము చూస్తే సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుపట్టిందో మనం చూసినాము. రేవంత్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో నిన్న తీర్పిచ్చిన వాళ్ళని కూడా రేపు పొద్దున నోటీసులు ఇచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో అని ఆ రకంగా వాళ్ళ ఆలోచన నడుస్తూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఏం చేశారంటే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ ప్రాజెక్టులలో భాగంగా ప్రాపర్గా పర్యావరణ అనుమతులు అన్ని చట్టాలను ఏ చట్టాన్ని కూడా ఉల్లంఘించకుండా నిర్ణయాలు తీసుకొని 1-2 చెట్లను 5-6 చెట్లను కూడా ఎక్కడన్నా నరికేసే పరిస్థితి ఉంటే దానికి సంబంధించి ఏం చేస్తారంటే వాల్టా చట్టం ప్రకారం ఒక్క చెట్టు నరికేస్తే 2 కానీ 3 కానీ చెట్లు పెట్టే అవసరం ఉంటుంది యాజ్ పర్ నామ్స్. ఆ రకంగా చేసినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా చూస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టులో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న పరిస్థితులు మనం చూసినాము. చెట్లు నరికేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. ఈ రోజు 100 ఎకరాలకు సంబంధించిన చెట్లను కేవలం 1-2 రోజుల్లో మీరే రకంగా నరికేసినరు. ఇటువంటి అనేక విషయాలను ప్రస్తావిస్తూ హరీష్ రావు గారు చాలా స్పష్టంగా 200 పేజీలతో నివేదిక ఇస్తే ఈరోజు ఆ నివేదికను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ రకంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు నిన్న తప్పుపట్టిందో మనం చూసినాము. దానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు ఏ రకంగా రీస్టోర్ చేయాలనే విషయంతో ప్రాపర్ ప్రొసీజర్తో ముందుకు రావాలని చెప్పింది. ఇవన్నీ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇటువంటి చర్యలు ఏమైనా ఉంటే అన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. పర్యావరణ విధ్వంసము ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చి రేపు పొద్దున ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ చట్టాలు ఏమైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాటన్నిటిని ఫాలో అవుతూ ఏదైనా చేస్తే ఎవరూ ప్రశ్నించే అవసరం ఉండదు. దాన్ని పక్కన పెట్టి కేవలం వీళ్ళు పోలీస్ స్టేషన్లకు పిలవడము, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాత్రమే వీళ్ళ ఆలోచన కనబడతా ఉంది. ఇక్కడ రైట్గా హెచ్సిఏ భూముల విషయంలో ప్రభుత్వం చేసిన చర్య పూర్తిగా చట్టాలని ఉల్లంఘించింది, అక్కడ జీవ విధ్వంసానికి పాల్పడింది అంటూ కూడా సాధికార కమిటీ, ఇది ఎవరో వ్యక్తులుగా మాట్లాడేది కాదు, పార్టీల పరంగా మాట్లాడేది కాదు, స్వయంగా కేంద్ర సాధికార కమిటీ మొన్న అధ్యయనం చేసి చెప్పినటువంటి మాట. ఒకసారి మనం చూద్దాం. అడవులను పోలిన ప్రాంతాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చట్టాలని కూడా ఉల్లంఘించారు. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు తీసుకోవద్దని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి CFE కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతి తీసుకున్నారు. మినహాయింపు ఉన్న చెట్ల మాటున అన్ని రకాల చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారంటూ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఆ నివేదికలో పొందుపరచబడ్డ అంశాలు ఇవన్నీ కూడా.